Hello guys, so welcome back to a short mini vlog after so long time. సో ఇది వచ్చేసి మేము రీసెంట్గా వెళ్ళిన ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా ఈ ప్లేస్కి వెళ్ళుంటే నాకు కింద కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పి. సో ఈ ప్లేస్ వచ్చేసి నిజామాబాద్లో లొకేట్ అయి ఉన్న బడా పహాడ్. అండ్ ఈ బడా పహాడ్ని పెద్దగుట్ట అని కూడా అంటారనమాట, ఇఫ్ యూ పీపుల్ డోంట్ నో. అండ్ ఈ పెద్దగుట్టకి చాలా పెద్ద హిస్టరీ ఉందన్నమాట. యూనో ఇక్కడ వచ్చేసి సాదుల్లా హుసేన్ బాబాని వర్షిప్ చేస్తారు. ఇదొక దర్గా అండ్ మోస్ట్లీ దర్గాకి ముస్లిమ్సే వెళ్తారు అనుకుంటారు కదా. నో, ఈ దర్గాకి హిందూస్ చాలామంది వెళ్తారనమాట. అండ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ, వేరే డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి వస్తారనమాట. ఇట్ ఈస్ వెరీ బిలీఫ్ ప్లేస్ అండ్ దీనికి ఒక పెద్ద హిస్టరీ కూడా ఉంది. సో ఈ ఈ దర్గాకి మనం రీచ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 1000 స్టెప్స్ ఎక్కి రీచ్ కావాలన్నమాట. అండ్ ఓన్లీ వాక్వేనే ఉంటుంది. సో ఇక్కడికి ఎవరైతే అనుకుంటారో అనుకున్నది జరిగితే ఇక్కడికి చేస్తారనమాట. సో అలా మా బాబాయ్ అండ్ పిన్ని వాళ్ళు చేస్తే మేమందరం కలిసి ఒక 30 మెంబర్స్ వెళ్ళామన్నమాట బస్లో. అండ్ ఇట్ ఈస్ వెరీ హ్యూజ్ ప్లేస్. చెప్పినట్టు 1000 స్టెప్స్ ఎక్కాలన్నమాట. అండ్ చాలా మంచి హిస్టరీ ఉంటుంది అండ్ అనుకునే అన్నీ జరుగుతాయంట. సో ఇక్కడ చూస్తున్న కాయిన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 50 రూపీస్ అండ్ 50 పైసా అండ్ 25 పైసా అమ్ముతారు. సో మనం అవి కొనుక్కొని అక్కడ ఉండే బెగ్గర్స్కి ఇవ్వాలన్నమాట. మళ్ళీ వాళ్ళు వీళ్ళకి ఇచ్చి కొనుక్కొని అలా రొటేషన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడికి ఆల్మోస్ట్ 1000 స్టెప్స్ ఉంటాయని చెప్తున్నాం కదా. మేము మాత్రం ఫుల్ ఎండలో వెళ్ళినాం. అందుకే మేము క్యాప్స్ పెట్టుకొని అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఎవరికైతే బాడీ డిహైడ్రేట్ అయిపోతుందో ఆర్ఎల్స్ ఎక్కని వాళ్ళు ఉంటే ప్లీజ్ మీరు ఎక్కద్దు, అస్సలు ఎక్కద్దు. నేను మాత్రం ఇక్కడ ఉండే వ్యూని మస్త్ ఎంజాయ్ చేసిన. చాలా పెద్ద వ్యూ అనమాట, బ్యూటిఫుల్ వ్యూ. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఫారెస్ట్ ఏరియాలో ఉంటుందన్నమాట. అండ్ మనం వెళ్ళే దారి కూడా ఫారెస్ట్ ఏరియాలో నుంచే వెళ్ళాలన్నమాట. అండ్ అలా మేము రీచ్ అయిపోయాము సక్సెస్ఫుల్లీ. 1000 స్టెప్స్ ఎక్కేసి అయితే మీదికి రీచ్ అయిపోయామన్నమాట. చెప్పినట్టు ఎండలో ఉన్నాం కాబట్టి ప్రికాషన్స్ అనేటివి తీసుకున్నామన్నమాట. లైక్ వాటర్, ఏమన్నా తినే వస్తువులు ఉంటే తీసుకొని అయితే వెళ్ళినామన్నమాట. సో అలా దర్గా లోపలికి ఎంటర్ అయిపోయి మళ్ళీ మేమైతే రిటర్న్ బ్యాక్ అయిపోయాము విత్ ద సేమ్ ఎనర్జీ. సో మీరు కూడా ఎవరైనా వెళ్ళుంటే నాకు కింద కామెంట్ చేయండి. సో బాయ్, సబ్స్క్రైబ్.